కొట్టించిన వాళ్ళు కొట్టించారు, చెప్పిన వాళ్ళు చెప్పారు, అన్నీ పోయినాయి. మిగిలింది ఒక్కటే, సామరస్యం, సమరసత. ఎవరి మాన్యత వాళ్ళది, ఎవరిని ఎవరు ధిక్కరించొద్దు, కించపరచొద్దు. ఒకే సూత్రం, మోటు సూత్రం. తిరుపతికి పోతున్నాడా, శ్రీశైలం పోతున్నాడా, మంత్రాలయం పోతున్నాడా, విజయవాడ పోతున్నాడా, కాశీకి పోతున్నాడా, పొయ్యాడా, బొట్టు పెట్టాడా, వాడు నేను భరతమాత ముద్దు బిడ్డలం. సభ్య సమాజంలో కలిస్తే ఇంటికి పోయినాక ఎవరిష్టం వాళ్ళు. దానికి దాతు లేదు, పిరది లేదు. ఆయన ఇంట్లో ఆయన పోతాడు, పెళ్ళం పిల్లలతోటి గంజి ఉంటే గంజి తాతాడు, మటన్ చికెన్ ఉంటే మటన్ చికెన్ తింటాడు, పాలు పెరుగు ఉంటే పాలు పెరుగు తింటాడు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. పంచాయతీ లేదు అక్కడ. సింపుల్. ఇది తెలుసుకొని తెరువారి అయి బ్రతకగలిగితే ఈ దేశానికి పెనుముప్పులు తప్పుతాయి. ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఈ మధ్యలో వచ్చింది, ఇది అనాదిగా లేదు. ఇది 70 సంవత్సరాలు వచ్చి మహమ్మారి. ఏందో తెలుసా? రాజకీయం అనే మహమ్మారి. 72 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిందనుకుంటే ఇంటిమించు. ఈ రాజకీయం అనే మహమ్మారి వల్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి? ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పడానికే సాధ్యం కానటువంటి అన్యాయాలు ఉన్నాయి. చూడండి, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరికో ఒకరికి మనం ఓటేయాలి, ఏతం, అది నీ ఇష్టం. ఎవరికన్నా ఓటేసుకో, నీ పని నీవు చూసుకో. తదుపరి ఏదన్నా సభ్య సమాజంలో ఏదైనా సందర్భం వస్తే, ఏదైనా కార్యక్రమం ఉన్నా, మనమందరం ఎవరో మీకు అందరికి తెలుగు అర్థమవుతుంది లేదా? నాకు అర్థమైపోతుంది. ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీకి ఓటేయండి, ఆ పార్టీ కోసం పనిచేయండి, ఆ పార్టీ కోసం మీ ఆస్తులు కూడా రాసియండి, ఆ పార్టీ కోసం ప్రాణం కూడా ఇవ్వండి. మాకు సంబంధం లేదు. సమాజంలో భరతమాతను కించపరిచే విధంగా ఎవడన్నా మాట్లాడితే, భగవద్ధ్వజమైనటువంటి ఈ కాషాయపు వర్ణం మీద ఎవడన్నా ఏలెత్తి చూపితే, ఈ దేశ శాంతి భద్రతలను ఎవడన్నా ఉల్లంఘించి మాట్లాడితే, పార్టీ కండువ పక్కకేలే, కాషాయం కండువ వేసుకున్నలే రావాలి, నిలబడాలి. అవునా కాదా? ఓ స్వామి, మాకు ఈడికి ఆసరికొచ్చింది, పార్టీకి చేయగొట్టి ఆసరికొచ్చింది, మేము రామనుకుంటే, బంగ్లాదేశ్లో జరిగింది ఎంతో దూరం లేదు. రెడీగా ఉండు, నీ ఇష్టం. మేమేమో సర్వే జనః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటేనే వచ్చినాం. జటధారులైనటువంటి ఋషులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుకుంటూ వచ్చినాము. రాంగనే మొన్ననే జరిగే. ఇంతటి వేదాత్మ స్వరూపులైనటువంటి ఋషులే ప్రతిఘటించగా జరుగుతున్నాయి అన్యాయాలు. ఎందుకంటే ఇది కలియుగం. అడుగడుగున కలిపురుషుడు ఉంటాడు. ఆడపిల్ల నడి నెత్తి మీద కూడా కలిపురుషుడు ఉంటాడంటే అర్థం చేసుకోండి. ఇది కలియుగం. అందుకే జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. అలా ఉండగలిగిన నాడు ఈ దేశంలో పుట్టినందుకు, భరతమాత బిడ్డలమైనందుకు, నష్టన బొట్టు పెట్టినందుకు, శ్రీశైలం పోతున్నందుకు, తిరుపతి పోతున్నందుకు, ఇంట్లో వ్రతాలు, పూజలు, నోములు నోచుకుంటున్నందుకు, మాలాంటి యతులకు దండం పెడుతున్నందుకు, గోమాతకు దండం పెడుతున్నందుకు మనకు ఒక విలువ. అది పాటిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ ఇంకేం చెప్పని అయిపోయింది. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు ప్రసాదిస్తూ, చిరంజీవుల్లా, వీరుల్లా, శూరుల్లా, ధీరుల్లా, సకల సౌఖ్యములతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యములతో కలకలలాడుతూ చల్లగా మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ, శుభం భవతు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. మంచి చెప్పినా తప్పు చెప్పినా అబద్ధం చెప్పకండి. మీరు చెప్పకున్నా నాకు తెలుస్తుంది. మంచి చెప్పినాను ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. ఇంతకుముందే చెప్పిన, నేను గట్టి చెప్తున్నా, మీరందరూ నిదానం చెప్తారు. అంటే స్వామీజీ మీతోనో మైక్ ఉంది అంటారా? సరే, నాతో ఒకటే మైక్ ఉంది, మీవెన్ని మైకులు కదా? మళ్ళీ ఒకసారి చెప్పాలి, భారత్ మాతాకి. భారత్ మాత అంటే అమ్మ. ఈ భారతదేశంలో ఉన్న తల్లులకందరికీ తల్లి. జై అంటే అర్థమైంది,
సర్వకాల సర్వావస్థల యందు వర్ధిల్లుగాక. గీ మాట కూడా అంటలేమంటారు కొందరు దౌర్భాగ్యులు. అక్కడ మండుతుంది స్వాముల కడుపు మంట, అందుకే తిరగబడతారు సన్యాసులు. శుభమస్తు.